పెండ్లంటే ఎట్లుంటది? పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద స్క్రీన్‌లు, సౌండ్ బాక్సులు. అబ్బో! చిన్నగుండది కథ. సుట్టాలు, పక్కాలు, సోపతిగాలు, సోరోళ్ళు ఇట్లా శానా మంది నడుమ పిల్లగాండ్ల పెళ్లి వైభవంగా జరుగుతది. వచ్చినోళ్ళంతా పెండ్లి తంతుని జూసుకుంటా ఎప్పుడు తాళి కడితే భోజనాల దిక్కు పోవచ్చు అన్నట్టు జూస్తరు. కానీ గీడ జూడుర్రి ఎంతటి ఉపాయం జేషిండ్రో! 100 అబద్ధాలాడైనా ఓ పెండ్లి జేయాలని అంటరు. కానీ ఈ రోజులల్లా 100 సవలతులు కల్పించినా పెండ్లికి రావాల్సినోళ్ళొస్తలేరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుర్రు. అగో అందుకే పెండ్లికి శానా మంది రావాలనని వచ్చినోళ్ళు వాట్సాప్, ఫేస్‌బుక్‌లల్ల ఫేస్ పెట్టొద్దని ఏకంగా ఎల్ఈడీ స్క్రీన్ల మీద ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ ఆటేసిండ్రు. ఇంకేమున్నది అస్సలే దగ్గఫా నడిచే ఆట. మన దేశం ఇండియాకు ఇజ్జత్ మే సవాలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూసే ఆట అది. అందుకే అందరు ఆట దిక్కే చూసుడు మొదలు పెట్టిండ్రు. ఓ దిక్కు పిల్లగాడు పిల్ల మెడల తాళి కడుతుంటే చూసి సంబరపడి ఆశీర్వదించేందుకు తలంబ్రాలేసుడు 2 పనులు ఒక్కసారి వేసిండ్రట. పిల్లగాని దోస్తులైతే ఈ ఆట పెద్ద స్క్రీన్ మీద వేసినందుకు మస్తు సంబరపడుతుర్రట. ఆగో అదే ముచ్చట చెప్తున్నారు ఇనుర్రి. మా ఫ్రెండ్ పెళ్లి కూడా పక్కకే ఉండి మా ఫ్రెండ్ పెళ్లిని మిస్ అవుతలేము, ఇటు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మిస్ అవుతలేము. అవునట. మస్తు అంటే మస్తు సంతోషం అనిపిస్తున్నదట. ఏ లగ్గంలోనైనా తాళిగట్టుడు అయిపోవుడుతోనే భోజనాల దిక్కే ఉరకాలని చూస్తారు. కానీ ఇక్కడ అట్లా ఏం జరగలేదట. పాకిస్తాన్ ఆల్అవుట్ ఎప్పుడు అవుతుంది, రోహిత్ శర్మ సిక్స్లు ఎప్పుడు కొడతాడు, కోహ్లీ సెంచరీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నట్టు ఆట దిక్కే చూసుకుంటా అసలు భోజనమే మర్చిండ్రు అనుకో రాదుండ్రి. పెళ్లికి వచ్చినా మా మనసంతా ఆట మీదనే ఉండేది. ఈడ స్క్రీన్ మీద మ్యాచ్ పెట్టకుంటే మా సెల్ ఫోన్లో డాటా మొత్తం ఒడిచేది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పెళ్లికి వచ్చిన క్రికెట్ అభిమానులు. అటు పెళ్లికొచ్చిన సంబరం, ఇటు పాకిస్తాన్ దేశం మీద మన దేశం గెలిచిన సంబరం రెండో ఒక్కసారే ఒక్క కాన్నే ఉండుతోని డబుల్ సంతోషం కలిగిందట. గమ్మతుందిలే.